ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమణుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, పాడ్యమి నాడు పూర్వార్ధ తిథి కార్యాచరణకు శుభప్రదం కాదని అంటారు. ఇందులో అంతరార్థం ఏంటి? అసలు ముహూర్తం అంటేనే కూర్చతి కుటిలోద్భవతి శుభాశుభ దర్శనాదితి ముహూర్త అని. ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని మనం అనుకున్నప్పుడు ఆ కార్యక్రమం సఫలం కావాలి అంటే సృష్టికి మూలమైనటువంటి సూర్య చైతన్యం, గ్రహముల ప్రభావం మనకు అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే సకల చరాచర సృష్టి నడుస్తున్నది ఆ సూర్య చైతన్యం ఆధారంగానే. అందుకే తిథైశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ క్షయతే పాపం యోగాత్ రోగ వినాశకం కరణాత్ కార్యసిద్ధిస్తు అని తిథివార నక్షత్ర యోగ కరణముల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ కాలవిత్ కర్మకృద్ధీరో, కాల విజ్ఞానాన్ని అనుసరించి కర్మను ఆచరిస్తాడు. కాలోయం కర్మసాధక. నిజమైనటువంటి ప్రయోజనాన్ని పొంది ఆ ఆచరణ అద్భుతమైన ఫలితాలను అందజేయాలి అంటే ఆ ముహూర్తం ఎలా ఉంది, ఆ రోజు తిథి ఏమిటి, నక్షత్రం ఏమిటి, ఈ విషయాన్ని మనం గమనించగలిగితే ఆధారమైనటువంటి సూర్యచంద్రుల గమనము, గ్రహముల ప్రభావము జీవులనందరినీ ప్రభావితం చేస్తుంది. కనుక ఈ విషయాన్ని తెలుసుకొని ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిదేవత, ఒక్కొక్క తిథి నాడు ఆచరించాల్సిన విధి విధానాలు, అదే నందతిథి, జయతిథి, రిక్తతిథి, పూర్ణతిథి అంటూ మనకు 5 రకాలుగా తెలియజేశారు. అంతేకాదు క్షయతిథి, వృద్ధి తిథి అని కూడా చెప్తారు. సూర్యోదయం మీద ఆధారపడి నక్షత్రముల యొక్క స్థితిని అనుసరించి ఈ గమనము ఎలాంటి ఫలితాన్ని సాధకుడికి అందిస్తుందో తెలియజెప్పిందో జ్యోతిష శాస్త్రం. అందుకే పాడ్యమి నాడు సూర్యచంద్రుల యొక్క మధ్య దూరం 12 degrees ఉంటుంది. విదియ నాడు 24 degrees ఉంటుంది. అలా 12 degrees ఒక్కొక్క తిథి. ఈ సూర్యచంద్రుల ఇద్దరి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఆధారంగా చేసుకుంటూ ఏర్పాటైన తిథి, నక్షత్రము 13.2 degrees దగ్గర ఉండేటువంటి ఆ సూర్యశక్తి, వీటన్నింటినీ గ్రహించిన ఋషి పాడ్యమి నాడు పూర్వార్ధము అంత మంచిది కాదు, విదియ నాడు మంచి తిథి, తదియ చెయ్యండి, చవితి సాయంత్రాన్ని కార్యక్రమానికి అనుకూలంగా ఎంచుకోండి, షష్ఠి కలహం షష్ఠి నాడు ప్రారంభిస్తే ఆ సూర్యచంద్రుల మధ్య ఉన్న దూరాన్ని బట్టి వచ్చే ప్రభావం నీకు సానుకూలంగా ఉండదు. కనుక ఆ రోజు కార్యక్రమాన్ని తలపెట్టకు. ఇలా తిథుల యొక్క మాహత్యాన్ని, అప్పుడు ఉండేటువంటి చైతన్యం యొక్క విశేషాన్ని గుర్తించిన ఋషి మనకు ఈ విషయాన్ని తెలియజేశాడు. అవేమీ తెలుసుకోకుండా ఇదంతా కూడా మూఢనమ్మకము అనుకోవటం అవివేకమే అవుతుంది. ఒక్క క్షణము శంకుస్థాపనలో జాప్యం జరిగిన కారణాన ఆచంద్రతారార్కము ఉండాల్సిన విజయనగర సామ్రాజ్యము కేవలం 200 సంవత్సరాలకు మాత్రమే పరిమితమైపోయిందన్నటువంటి చారిత్రక సత్యాన్ని మనం గుర్తిస్తే, విద్యారణ్య స్వామి లాంటి మహాతపశక్తి సంపన్నుడు పెట్టిన ముహూర్తము, హరిహర బుక్కరాయల వారు శంఖధ్వని వినగానే శంకుస్థాపన చేయమని గురువుగారు చెప్పారని చేసేశారు. కానీ ఆ శంఖధ్వని విద్యారణ్యుల వారు చేయలేదు, అక్కడి నుంచి వెళుతున్న ఒక జంగమదేవరే చేశాడు. ఇలా మనం ఒకటి అనుకుంటే భగవంతుడు ఒకటి అనుకుంటాడు. ఆ భగవద్ అనుగ్రహాన్ని సక్రమంగా స్వీకరించాలన్న భావన మనలో ఉన్నప్పుడు అద్భుతమైన ప్రకృతి శక్తిని మన కార్యక్రమానికి ఆధారంగా చేసుకోవాలి. అదే తిథుల యొక్క, నక్షత్రాల యొక్క, యోగముల యొక్క, కరణముల యొక్క, వారముల యొక్క అంతరార్థం. దాన్ని గుర్తిస్తూ జీవితాన్ని దైవానుగ్రహంతో ముందుకు కొనసాగించే విధంగా
ఏర్పాటు చేసుకున్నాం. ఫెయిత్ 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 ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ 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 ఇన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. అలాంటి దైవానుగ్రహాన్ని అందుకునే అద్భుతమైనటువంటి విధి విధానమే ఈ ముహూర్త నిర్ణయము, తిథుల యొక్క విశేషం. గురుగారు, కణ్వ మహర్షి కుమార్తె శకుంతల, ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు దుష్యంతుడు. కానీ పసిపిల్లవాడితో శకుంతల దుష్యంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు గుర్తుపట్టలేదు? సామాన్యంగా ప్రపంచంలో ఉన్న ఐతిహ్యం ఏమిటి అంటే, శాపగ్రస్తుడైన దుష్యంతుడు శకుంతలను గుర్తించలేకపోయాడు అని. కానీ వ్యాస భారతంలో ఇది చెప్పబడలేదు. అభిజ్ఞాన శాకుంతలలో కాళిదాసు అద్భుతంగా ఆ నాటకం రక్తి కట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఆ విషయాన్ని నాటకీయంగా మలిచాయి. వ్యాసుడు దీనికి ఒక అద్భుతమైనటువంటి వివరాన్ని మనకు అందజేశాడు. దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి శకుంతలను చూస్తాడు. ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. కానీ నేను క్షత్రియుణ్ణి, ఈమె బ్రాహ్మణ కన్య, ఈ విధమైన ఆలోచన నాకు కలగటం కూడా ధర్మ విరుద్ధమే కదా అనుకుంటాడు. అనంతరం తెలుస్తుంది ఆమె విశ్వామిత్రుడి పుత్రిక అని. ఇద్దరు గాంధర్వ విధిని వివాహం చేసుకుంటారు. దుష్యంతుడు మనుషులను పంపించి నిన్ను రాజ్యానికి తీసుకువస్తాను అని వాగ్దానం చేసి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. కణ్వ మహర్షి కూతురు గర్భవతి అయినటువంటి సత్యాన్ని గుర్తిస్తాడు. తప్పు శకుంతలది కాదు కనుక ప్రసవించగానే పిల్లవాడితో సహా శకుంతలను దుష్యంతుడి దగ్గరికి పంపిస్తాడు. దుష్యంతుడితో శకుంతలకు వాగ్వాదం అవుతుంది. నువ్వెవరు అని ప్రశ్నిస్తాడు. నన్ను గుర్తింపట్టలేదా? ఏకోహమస్మి మన్యతే స్వం. మన ఇద్దరమే ఏకాంతంలో ఉన్నప్పుడు మన వివాహం అయినది కనుక ఇంకెవ్వరూ చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో. అష్టదిక్పాలకులు చూశారు, సూర్యుడు, చంద్రుడు, వీళ్ళంతా ప్రత్యక్ష సాక్షులు. అంటే నీ తల్లెవరు, నీ తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తాడు. నా తల్లి మేనక, నా తండ్రి విశ్వామిత్రుడు. ఓహో, మేనక కూతురివా, ఆమె చరిత్ర తెలుసులే అంటూ అవహేళన చేస్తాడు. అప్పుడు కుపితురాలైన శకుంతల, నాకెవరూ లేరనుకోకు, మేనకంటే ఎవరనుకుంటున్నావు, దేవతలందరి చేత ఆరాధింపబడేటువంటి అద్భుతమైన దేవతామూర్తి అని గొడవపడుతున్న సమయంలో ఆకాశవాణి పలుకుతుంది. దుష్యంత, నీ భార్య ఆ శకుంతల నీ కుమారుడే భరతుడు అని తెలియజేస్తుంది. అనంతరము దుష్యంతుడు అంటాడు, జానామి స్వ ఆత్మజం, వాడు నా పిల్లవాడని నాకు తెలుసు. కానీ అలా నేను ఆశ్రమంలో నిన్ను వివాహం చేసుకున్నాను అని తెలిస్తే అందంగా కన్య ఉన్నది కనుక కామాసక్తితో కామాతురుడై రాజు ప్రవర్తించాడు అని భావిస్తారు ప్రజలంతా. రాజు యొక్క నిజ జీవితం పారదర్శకతతో ఉండాలి, కానీ రహస్యంగా ఉండకూడదు. ధర్మనిష్ట చెడుతుంది. అందుకే నీ సత్యాన్ని నిరూపించటం కోసం రాముడు సీతమ్మ వారిని అగ్ని ప్రవేశం చెయ్యమన్నట్టుగా నేను పరీక్ష పెట్టాను. నాకు తెలుసు నువ్వెంత క్షోభపడ్డావో. కృతో లోపాపకారాణం అంటాడు. లోకములకు నీవంటే ఏమిటో తెలియాలి, రాజు యొక్క ధర్మనిష్ట ఏమిటో తెలియాలి. ఆకాశవాణి తప్పకుండా నీ పాతివ్రత్యాన్ని నిరూపిస్తుందన్న విషయం నాకు తెలుసు. అందుకే నా మాటల ద్వారా కొంత నీకు బాధ కలగజేశాను. కానీ చూడగానే గుర్తుపట్టాను, కొడుకును చూసి సంతోషించాను అని శకుంతలను వివాహం చేసుకుంటాడు. ఇలా రాజు యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పటం కోసం యది హాస్తి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి న తత్ర క్వచిత్ అని శపథం చేసిన వ్యాసుడు లోకంలో ఏదైతే ఉంటుందో దానినే ప్రస్తావిస్తూ అలా ఉన్నదాన్ని సంస్కరించుకోవడానికి ఏం చెయ్యాలో కూడా తెలియజేశాడు మహాభారతంలో. అందుకే దాన్ని పంచమ వేదం అన్నారు. అలాంటి అద్భుతమైన భారత కథలన్నీ కూడా మన జీవితాన్ని
సరి అయిన మార్గంలో ముందుకు నడిపించేటువంటి సాధనాలు, ఆయుధాలు, ఔషధాలు. వాటిని సేవిద్దాం, వాటిని ధరిద్దాం, వాటిని సాధనగా చేసుకొని ముందుకు నడిచే ప్రయత్నించారు. గురుగారు, దేవతలను సురులని, దైత్యులను అసురులని ఎందుకంటారు? క్షీరసాగర మథనం చేస్తున్నారు దేవతలు, దానవులు. వారి ఆలోచన ఒక్కటే, అమృతాన్ని పొంది అమరులు కావాలన్న ఆలోచన. సావులేని మందు చక్కగా మనకబ్బే, సావులేని మందును పొందాలి. నహి మృత్యు శత్రు సమం అమరత్వం అహం మృణే అని రావణాసురుడు బ్రహ్మదేవుణ్ణి కోరినట్టు ప్రతివాడి ఆలోచన అదేగా. నిరంతరము కామోపభోగంతో జీవితం గడవాలి. కష్టం అనేది దరికి రాకూడదు, వృద్ధాప్యం అసలు రాకూడదు. ఇలాంటి ఆలోచనతో దేవతలు, దానవులు ఇద్దరు సముద్ర మథనం చేస్తూ ఉంటే మొదట హాలాహలం వచ్చింది. అనంతరం కామధేనువు, కల్పవృక్షము వచ్చాయి. ఆ తరువాత వరుణదేవుడి కుమార్తె అయిన వారుణి బయటకు వచ్చింది. దాన్ని సుర అంటారు. ఇప్పుడు ఆ వారుణిని ఎవరు స్వీకరించాలి అంటే దితిపుత్రులైనటువంటి దైత్యులు మాకొద్దు అన్నారు. అదితిపుత్రులైనటువంటి దేవతలంతా మేము స్వీకరిస్తాం అన్నారు. ఆ సురను స్వీకరించిన వారు సురులయ్యారు, మాకు వద్దన్నవారు అసురులయ్యారు. ఇలా దేవతలకు, దానవులకు సురులు, అసురులు అన్న పేరు రావటానికి కారణం రామాయణంలో బాలకాండలో వివరించబడింది. క్షీరసాగర మథనం చెప్పేటువంటి ఘట్టంలో భాగవతంలోనూ క్షీరసాగర మథనం చెప్పాడు, రామాయణంలోనూ క్షీరసాగర మథనం చెప్పాడు. ఎందుకని ఆలోచిస్తే ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దేహం అనే మంధర పర్వతంతో, వాసుకి అన్నటువంటి ఆలోచనామృతంతో మథించినప్పుడు అద్భుతమైనటువంటి పదార్థాలన్నీ బయటికి వస్తాయా. ఏది స్వీకరించాలి, ఏది స్వీకరించకూడదు, స్వీకరించిన దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో తెలియజెప్పిందే అద్భుతమైనటువంటి ఇతిహాసాల క్రమం. ఇక అసుర అన్న శబ్దానికి ఇంకో అర్థం ఏమిటి అంటే అసుషు రమంతి ఇతి అసురహ అంటే 24 గంటలు అసుషు ఎల్లవేళల ఆనంద అనుభవమే, సుఖభోగాలే కావాలి, అంతకు తప్పే ఇంకేది అక్కరలేదు అన్న భావనే అసుర అన్న శబ్దానికి ఇంకొక అర్థంగా చెప్పబడుతుంది. గురుగారికి మరో సందేహం, శ్రీరాముడి యొక్క వంశవృక్షం ఎంతో విశేషమైంది. ఆ వంశవృక్షాన్ని స్మరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పడంలో అంతరార్థం ఏమిటి? శ్రీరాముడి వంశము అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో విలసిల్లింది. అందుకే ఆ సూర్యవంశ రాజుల చరిత్రను గుర్తు చేసుకున్నంత మాత్రాన, పేరును స్మరించినంత మాత్రాన సకల శుభాలు నీ సొంతమవుతాయి. ఆ వంశవృక్షం చెప్పుకుంటే ఆ రాజుల యొక్క మహాత్యం ఏమిటో మనకు తెలుస్తుంది. శ్రీమన్నారాయణుడి కుమారుడు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి మానసపుత్రుడు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుని కొడుకు సూర్యుడు, సూర్యుని కొడుకు వైవస్వతమనువు, వైవస్వతమనువు కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడి కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడి కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకువు, త్రిశంకువు కొడుకు దుందుమారుడు, దుందుమారుడి కొడుకు యవనాక్షుడు, యవనాక్షుడి కొడుకు మాంధాత, మాంధాత కొడుకు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుడి కొడుకు అసితుడు, అసితుడి కొడుకు సగరుడు, సగరుడి కొడుకు అసమంజుడు, అసమంజుడి కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడి కొడుకు భగీరథుడు, భగీరథుడి కొడుకు కాకుత్సువు, కాకుత్సువు కొడుకు రఘుమహారాజు, రఘుమహారాజు కుమారుడు కల్మాషపాదుడు, కల్మాషపాదుడి కొడుకు శంఖనుడు, శంఖనుడి కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రగుడు, శీఘ్రగుడి కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశశ్రుకుడు, ప్రశశ్రుకుడి కొడుకు అంబరీషుడు, అంబరీషుడి కొడుకు నహుషువు, నహుషువు కొడుకు యయాతి, యయాతి కొడుకు
నాభాగుడి కొడుకు అజుడు, అజుడి కొడుకు దశరథుడు, దశరథుడి కొడుకు రామచంద్రమూర్తి, రామచంద్రుని కుమారులే లవకుశులు. ఇలా దాదాపు 39 వంశాల యొక్క రాజుల పేర్లను మనం స్మరిస్తే రఘుమహారాజు గొప్పతనము, కాకుత్సువు గొప్పతనము, భగీరథుడి గొప్పతనము, దిలీపుడి గొప్పతనము, అంశుమంతుడి గొప్పతనము, సగరుడి గొప్పతనం, ఇలా ఒక్కొక్క రాజు యొక్క చరిత్రను మనం పరిశీలించినట్టయితే, వాళ్ళు ఆచరించిన ధర్మాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్టయితే మన జీవితం ధన్యమవుతుంది. అందుకే ప్రతి రాజు దగ్గర వందిమాగధులు ఉంటారు. వందిమాగధులు ఏం చేస్తూ ఉంటారు అంటే, వాళ్ళ పూర్వీకుల యొక్క చరిత్రనంతా ఆ రాజుకు వినిపిస్తూ, వాళ్ళు ఇంత గొప్ప ఘనకార్యాలు చేశారయ్యా, అవన్నీ నువ్వు ఆచరించాల్సిన బాధ్యత నీకుంది. తరతరాలుగా వస్తున్న వంశాచారాన్ని, ధర్మ ప్రవర్తనను నిలబెట్టుకున్నప్పుడే జీవితం సార్థకమవుతుంది అని తెలియజేయటం కోసమే అద్భుతమైన ఈ సూర్యవంశ రాజుల యొక్క చరిత్రను మనకు ప్రతి పురాణంలోనూ నిక్షిప్తం చేయడం జరుగుతుంది. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం, హరిహరమూర్తిగా భగవంతుడిని ఎందుకు ఆరాధిస్తారు? తనువున అంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా, ముందర వెల్గొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాడి తునుకగాగా, పాలభాగంబున వరగు ఆవిరిబొట్టు కాముని గెల్చిన కనుగాగా, కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడకప్పుగాగా, హారబులెల్ల ఉరగ హారవల్లులుగాగా, బాలు ప్రౌఢ బాలకుండు శివుని పగది ఒప్పే, శివునికి తనకు లేమి తెలియనట్లు. అంటే బాలకృష్ణుడు ఆ మట్టిలో ఆడుకొని వచ్చిన తరువాత ఆ బాలకృష్ణుడిని చూసిన యశోదకు కృష్ణుడా శివుడా అన్న భావన కలిగిందిట. వంటికి అంటిన మట్టంతా విభూతిలాగా కనపడిందిట. నుదుటిన ఉన్నటువంటి ఆ ముత్యము చంద్రవంకలాగా కనపడిందిట. పాలభాగంలో ఉన్న పొడవైన బొట్టు మూడవ కనుగా అనిపించిందిట. కంఠంలో ఉన్నటువంటి రత్నము ఆయన గరళకంఠుడు అన్న సత్యాన్ని తెలియజేసిందిట. హారవల్లులన్నీ పాముల్లాగా అనిపించాయిట. ఇలా కృష్ణుడికి శివుడికి తేలా లేదు, శివకేశవులిద్దరూ ఒకే పరమాత్మ స్వరూపము అన్న భావన కలిగింది అని పోతనామచ్చుడు భాగవతంలో తెలియజేస్తాడు. ఇక్కడ ప్రస్తావన చేయటంలో ఉద్దేశం ఏమిటి అంటే, శివుడైనా కేశవుడైనా ఒకే సత్యాన్ని తెలియజేశారు. చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే అని మనము విష్ణు శబ్దానికి అర్థం చెప్పుకుంటూ, శ్రీ మహావిష్ణువు గుండెల మీద తన్నిన భృగువుని సైతం మీ కాలు కందిపోయిందేమో అన్న భావనతో ఆయనకు పాదసేవ చేశాడు. అంటే నిలువెత్తు సత్వగుణానికి నిదర్శనమే శ్రీ మహావిష్ణువు. అవాని మానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృక్, అందరినీ గౌరవిస్తూ తాను మాత్రం ఏ గౌరవాన్ని ఆశించకుండా ఆరాధనీయుడయ్యాడు. కనుకనే త్రిలోకనాయకుడయ్యాడు శ్రీ మహావిష్ణువు. ఇహ శివుడు గుణదోషౌ బుధౌ గృహ్ణాన్ ఇందుక్ష్వేలా విశ్వేశ్వర శిలశా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చతి. సముద్రమథన నుంచి బయటపడ్డ చంద్రుణ్ణి, విషాన్ని రెండింటిని స్వీకరించి విషాన్ని గొంతులో పెట్టుకుని నెత్తిన చంద్రుణ్ణి పెట్టుకున్నాడు. అంటే అర్థము, అందరిలో కలిసి సంచరించేటప్పుడు వాడిలో ఉన్న చెడును గొంతులో పెట్టుకో, మంచిని నెత్తి మీద పెట్టుకో అన్న సత్యాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు శివకేశవులనిద్దరినీ మనం ఆరాధిస్తూ ఉన్నాం. కానీ ఈ లక్షణాలు మనకేమన్నా అబ్బుతున్నాయా? మనం ఏమైనా సరే శ్రేయోమథంలో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నామా? ఈ సత్యాన్ని గుర్తించటం కోసమే వేరువేరుగా కాకుండా హరిహరమూర్తిగా ఆరాధించు, ఆ హరిహరసుతుడైన అయ్యప్పను ఆరాధించు. అద్భుతమైన శివకేశవ తత్వం నీకు బోధపడిన మరుక్షణం జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ సత్యాన్ని చెప్పటం కోసమే తిక్కనామాచ్యుడు హరిహరమూర్తి యొక్క అద్భుతమైన వివరాన్ని తెలియజేశాడు. శివకేశవ భేదంతో కొట్టుకుంటున్న సమాజంలో ఇద్దరి మధ్య భేదం లేదన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తిక్కనామాచ్యుడు మనకు ఆదర్శమైన ఆరాధన విధానాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. అందుకే హరిహరమూర్తిగా మనం ఆ భగవంతుడిని ఆరాధన చేస్తాం. గురుగారు, భగవద్గీతను
చెప్పింది శ్రీకృష్ణుడే, విన్నది శ్రీకృష్ణుడే, రచించింది శ్రీకృష్ణుడే అని అంటారు. ఇందులో అంతరార్థం ఏంటి? భగవద్గీత 10వ అధ్యాయంలో శ్రీకృష్ణమూర్తి విభూతి యోగంలో అంతటా వ్యాపించిన భగవత్ చైతన్యము విశేషంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క వస్తువులో ఇవిడీకృతమై ఉన్నది అని తెలియజేస్తూ పాండవానాం ధనంజయ అన్నాడు. పాండవులలో అర్జునుడిని నేనే. ఇప్పుడు అర్జునుడే కృష్ణుడైనప్పుడు విన్నదెవరు? కృష్ణ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడే విష్ణువు యొక్క అంశ, విష్ణువే వ్యాసుడు. మునీనామప్పి వ్యాసః, మునులలో వ్యాసుణ్ణి నేను అన్నాడు. అందుకే చరాచర జగత్తు అంతా విష్ణుమయము అని చెప్పటం కోసం మందర పర్వతాన్ని చిలికేటప్పుడు కూడా కూర్మావతారంలో ఉన్నది విష్ణుమూర్తే. వాసుకి సర్పాణామస్మి వాసుకి, సర్పాలలో వాసుకిని నేనే అంటే చిలికేది ఆయనే. చిలుకుతున్న దేవతలలో ఉపేంద్రుడిగా వారికి సహకరించింది ఆయనే. అక్కడ క్షీరసాగర మథనం చెప్పినా, ఇక్కడ భగవద్గీత చెప్పినా చెబుతున్న సత్యం ఒకటే. ఒకే పరమాత్మ అనేక రూపాలలో మీ అభిరుచులను బట్టి మిమ్మల్ని కటాక్షిస్తూ ఉన్నాడు. ఇది చెప్పడం కోసమే భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణుడే, విన్నది శ్రీకృష్ణుడే, దాన్ని గ్రంథస్థం చేసింది శ్రీకృష్ణుడేనయ్యా. అందరిలో ఉన్న ఆ ఆత్మ చైతన్యం ఒక్కటే. ఇది గుర్తించగలిగితే మనం ప్రతివాడికి తల ఉంచి నమస్కరిస్తాం. ఎదుటివారిని నింద చేయటం అంటే ఆత్మహత్య సదృశంగా భావిస్తాం. మా దేవుడు గొప్ప, మీ దేవుడు తక్కువ అన్న ఆలోచనే రాదు. కనుక ఎప్పుడైనా సరే అందరిలో ఉన్న ఆత్మ చైతన్యం ఒక్కటి అని తెలియజేయటం కోసమే అద్భుతమైన ఈ వ్యాఖ్యానాన్ని పెద్దలు చేస్తారు. అహం నిజం పరోవేత్తి గణనా లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం అని చెప్తుంది ఉపనిషత్తు. అంటే వీడు నావాడు, వీడు పరాయివాడు అని భావించటము నీచుల లక్షణం. అందరూ ఆ స్వామి యొక్క స్వరూపమే భావించటం ఉత్తముడి లక్షణం. కనుక ఆ ఉత్తముల లక్షణాన్ని ఆవాహన చేసుకుంటూ అద్భుతమైనటువంటి ప్రగతికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.